రైట్, ఇక వంశీని పోలీసులకు రిమాండ్ ఇవ్వాలని వాళ్ళు కోరుతున్నారు. సో ఇంకా ఇన్ఫర్మేషన్ తన దగ్గర నుంచి తీసుకోవాల్సింది చాలా ఉందని కూడా చెప్తున్నారు. అట్లాగే ఎట్టి పరిస్థితుల్లోనూ బెయిల్ ఇవ్వద్దని కూడా వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది ఈ కేసుకు సంబంధించి. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ సత్యరాయలు అందిస్తారు. సత్య, వంశీ ఎపిసోడ్ ఎట్టకేలకు రిమాండ్తో నిన్న సాయంత్రానికి ముగిసిందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఆయన్ను గచ్చిబౌలి దగ్గర అరెస్ట్ చేయడం మొదలుకొని రాయదుర్గ్ పోలీస్ స్టేషన్ పరిధిలో, అక్కడి నుంచి విజయవాడ తీసుకురావడం, మార్గమధ్యంలో కార్లు షఫిల్ చేయడం, చివరకు కృష్ణలంక పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి సుదీర్ఘంగా 8 గంటల పాటు 4 అధికారులు ఆయన లాకప్లో ఉంచి విచారణ చేయడం జరిగింది. ఈ సందర్భంగా కొంతమంది వైసీపీ నేతలు ఒకరిద్దరు వచ్చినప్పటికీ కూడా పెద్దగా అడావిడి ఏం చేయలేదు. తర్వాత లాయర్లు వచ్చి తమను లోపల పంపాలని కోరినప్పటికీ కూడా తర్వాత పోలీసులు అనుమతి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వంశీ భార్య పంకజశ్రీ కూడా అక్కడికి చేరుకోవడంతో ఆమెను కూడా లోపలికి అనుమతించారు. తరువాత ఆయన విచారణ పూర్తయిన తర్వాత అక్కడి నుంచి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్య పరీక్షలు చేయించి నిన్న అర్ధరాత్రి సమయంలో న్యాయమూర్తి ముందు ప్రవేశపెట్టడం జరిగింది. నిన్న 10 గంటల సమయంలో న్యాయమూర్తి ముందు ప్రవేశపెట్టడం జరిగింది. ఈ సందర్భంగా వాద ప్రతివాదనలు అయితే సుదీర్ఘంగా జరిగాయి. నిన్న అర్ధరాత్రి 2-3 గంటల సమయంలో వాదనలు పూర్తయ్యాక ఆయనకు 14 రోజులు రిమాండ్ విధిస్తూ, అంటే ఈ నెల 27 వరకు కూడా రిమాండ్ విధిస్తూ న్యాయమూర్తి నిర్ణయాన్ని వెలువరించారు. దీంతో ఆయన్ని జిల్లా కారాగారం హనుమాన్పేటలో విజయవాడలో ఉన్నటువంటి హనుమాన్పేటలోని జిల్లా కారాగారానికి తరలించడం జరిగింది. ప్రస్తుతం అయితే ఆయన జిల్లా కారాగారంలో ఉన్నారు. ఆయనతో పాటు మరి కొంతమంది నిందితులు ఎవరైతే ఉన్నారో వారి తరపున కూడా వాద ప్రతివాదనలు జరిగాయి. ఫైనల్గా వాళ్ళందరూ కూడా 14 రోజుల పాటు రిమాండ్ విధించడంతో ప్రస్తుతం ఆయన జిల్లా కారాగారంలో ఉన్నారు. నిజానికి టీడీపీ కార్యాలయం మీద దాడికి సంబంధించిన కేసులో ఎవరైతే పిటిషన్ ఉన్నారో ఆ పిటిషనర్ను బెదిరించి అదేవిధంగా అతన్ని కిడ్నాప్ చేసిన కేసు ఈ విషయం పైన ఈ అరెస్టు జరిగిందని మనం చెప్పుకోవచ్చు. ఒకవైపు అటు టీడీపీ ఆఫీస్ పైన దాడికి సంబంధించి హైకోర్టులో బెయిల్ పిటిషన్ పెండింగ్లో ఉండగానే ఈ అంశం తెర మీదకి రావడంతో ఇప్పుడు ఆ బెయిల్ పిటిషన్ కూడా బెయిల్ పిటిషన్ పైన కూడా దీని ప్రభావం పడే అవకాశం ఉందని చెప్పి న్యాయ నిపుణులు అయితే చెబుతున్నారు. కాబట్టి వంశీకి ఇప్పట్లో బెయిల్ వచ్చే అవకాశం లేదు. 14 రోజులు రిమాండ్ తర్వాత అవసరమైతే కస్టడీ కోరే అవకాశం కూడా లేకపోలేదని చెప్పుకోవచ్చు. మొత్తం మీద ఓవరాల్గా తీసుకుంటే కనుక మర్డర్, కిడ్నాప్, హత్యాయత్నం కేసుల కింద నాన్ బెయిలబుల్ కేసులు పోలీసులు నమోదు చేయడంతో ఆయన్ను ఎట్టకేలకు న్యాయమూర్తి రిమాండ్ విధించడంతో నిన్న అర్ధరాత్రి సమయంలో ఆయన్ను జిల్లా కారాగారానికి అయితే తరలించడం జరిగింది. ప్రస్తుతం ఆయన జిల్లా కారాగారంలో ఉన్న పరిస్థితి అయితే ఉంది. యా, రైట్ సత్య, థ్యాంక్ యూ. Hola.